అందరికీ నమస్కారం. అమ్మ డైరీ కథానిక. ఏమండి, ఆ గుట్లో ఉన్న డైరీలు దుమ్ము కొట్టుకుపోతున్నాయి, బయటపడేస్తాను, ప్రతిసారి దులుపుకోవడం కష్టంగా ఉంది అంది సుధాకర్ భార్య రమ్య ఇల్లు దులుపుతూ. నేను వాటిని ప్రతి ఆదివారం చదువుకుంటున్నానుగా, ఎందుకు పడేయడం? నీకంత కష్టంగా ఉంటే నేను దుమ్ము దులుపుకుంటానులే, నువ్వు అక్కడ వదిలేసేయి అన్నాడు కాస్త కోపంగా సుధాకర్. ప్రతిసారి ఇదే మాట చెప్తున్నారు, ఒక్కసారి కూడా దులిపిన పాపాన పోలేదు అంది రమ్య. సరేలే, అలా వదిలేసేయి, తర్వాత చూద్దాం అన్నాడు చిరాగ్గా సుధాకర్. రమ్య ఏమీ అనకుండా విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఏమిటో రమ్య అర్థం చేసుకోదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రాణప్రదంగా దాచుకున్న డైరీలను పాడేస్తానని అంటుంది. ఏమిటి దాని విలువ తనకేం తెలుసు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా తీసుకురాలేమో ఆ జ్ఞాపకాలను అని సుధాకర్ అనుకుంటూ ఒకసారి గతంలోకి వెళ్ళిపోయాడు. రామయ్య రవణమ్మల ఏకైక పుత్రుడు సుధాకర్. రామయ్య ఒక చిన్న రైతు. రవణమ్మ ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయి టీచర్గా పనిచేసేది. వాళ్ళిద్దరూ కాపురం పల్లెటూరులో 3 గదులున్న పాడుబడిన బంగ్లా పెంకు ఇల్లు. పుట్టిన సుధాకర్ని ఎంతో ప్రేమగా పెంచుతూ చదువు కోసం కష్టపడుతూనే ఉండేవారు. ఆ దంపతులు ఊరిలో చదువు అయిపోగానే పక్క ఊరి కాలేజీలో హాస్టల్లో పెట్టి చదివించారు. చిన్నప్పటి నుంచే సుధాకర్ చాలా తెలివైనవాడు. చదువుతో పాటు ఆటలు పాటలు అంటే ఇష్టం. ముఖ్యంగా తల్లిదండ్రులంటే ఎంతో అభిమానం. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి కన్నీళ్లు వచ్చేవి. ఎప్పటికైనా సరే అమ్మా నాన్నలను కష్టం లేకుండా చూడాలి అనేది అతని సంకల్పం. అలా కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భాగ్యనగరంలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. తర్వాత రమ్యను పెళ్లి చేసుకున్నాడు. తన బాధ్యత తీర్చుకున్న రామయ్య రమణమ్మలు సంతోషపడిపోయారు. ఎన్నిసార్లు ఇంటిని అమ్మేసి తల్లిదండ్రులను తన దగ్గరకు తీసుకురావాలనుకున్నా వారు సున్నితంగా తిరస్కరించేవారు. సుధాకర్ వారానికి ఒకసారైనా వెళ్ళి చూసుకొచ్చేవాడు. కొన్ని రోజులు గడవక ముందే రామయ్య హార్ట్ అటాక్తో చనిపోవడంతో రవణమ్మ ఒంటరిది అయింది. అయినప్పటికీ కూడా పాత ఇల్లు వదిలి రాలేదు. రామయ్య జ్ఞాపకాల్లోనే ఉండిపోయింది. కొంతకాలానికి రవణమ్మ కూడా కాలం చేసింది. వరుసగా వచ్చే ఇలాంటి దెబ్బలతో సుధాకర్ బెంబేలెత్తిపోయాడు. పల్లె ఇల్లును అమ్మేస్తూ సామాను ఖాళీ చేస్తుంటే ఏ ఒక్కటి పనిచేసేలా లేదు. విరిగిన కుర్చీలు, కోళ్ళు విరిగిన మంచాలు, చిల్లుబడ్డ గిన్నెలు, అన్నీ పాత సామాన్లు. వాటిని వారిద్దరూ వాడికి ఇచ్చేశారు. గదిలో మూలలో ఉన్న పాత ట్రంకు పెట్టె తీస్తుంటే సంవత్సరాల వారీగా కట్టిన డైరీలు కనపడ్డాయి. ఇవి ఎవరివి? నాన్నకు డైరీ రాసేంత చదువు లేదే, అమ్మవే అయితే అమ్మవే అని అనుకున్నాడు. డైరీ మొదటి పేజీ ఓపెన్ చేశాడు. అక్షరాలు నల్ల ఇంకుతో గుండ్రంగా ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. ప్రతి పేజీలో సుధాకర్ గురించి ఏదో ఒక మాట. ఆ మొదటి పేజీలో ఇలా ఉంది: నా బిడ్డ సుధాకర్ తొలి అడుగులు ముందు పెట్టిన క్షణం నుంచి ప్రతి నవ్వు, ప్రతి కన్నీరు ఈ పేజీల్లో పదిలంగా నిలిపి ఉంచాలని నేను నిశ్చయించుకున్నాను. ఒక తల్లి హృదయంలో దాగిన ప్రేమకే ప్రతిబింబం ఈ డైరీలు. ఆ మాటలు చదివిన సుధాకర్ చేతుల్లోని డైరీలు వదిలేశాడు. కళ్ళు వర్షమయ్యాయి. ఊపిరి ఆగినట్టయింది. అవి అమ్మ చేతి వ్రాత. అక్షరాలు, వాసనలు, ప్రతి వాక్యం ఒక జ్ఞాపకం. ప్రతి డైరీలో అమ్మా నాన్నల ప్రేమ, ఆశలు, భయాలు, ఆశీర్వాదాలు, పల్లె పండుగలు, మొదటి స్కూల్ డే, జ్వరంతో ఒరిగిన రాత్రులు అన్నీ అక్కడే. ఒక్కో పేజీ తిప్పడం అంటే ఒక్కో యుగాన్ని తిరిగి చూడటమే. ఇవి పాత కాగితాలు కావు, ఇవి నా తల్లి గుండె చప్పుడు అనుకున్నాడు. కొన్ని కోట్లు ఖర్చు చేసినా కూడా అమ్మ చేతి రాత సంపాదించలేం. వారి జ్ఞాపకం మాత్రమే మనతో ఉంటుంది. పూర్వకాలంలో ఫోటోలు తక్కువగా ఉండేవి. అప్పుడు తల్లిదండ్రుల చేతి వ్రాత అదే గొప్ప సంపద. మనసు బాగోలేనప్పుడు ఈ డైరీలు చదివితే మనిషి పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ట్రంకు పెట్టెతో పాటు అమ్మ జ్ఞాపకాలని అన్నింటినీ తీసుకొచ్చాడు సుధాకర్. ఇల్లును అమ్మేశాడు. ఇహ అతనికి మిగిలింది డైరీలు మాత్రమే. తల్లిదండ్రులు పెళ్లినాటి ఒక ఫోటో,
ప్రతి ఆదివారం వీటిని చదువుకునే అలవాటు పెట్టుకున్నాడు. గతమంతా గుర్తొచ్చి కన్నీళ్లు కారుస్తూ కూర్చుని ఉన్నాడు. ఇంతలో రమ్య అటుగా వచ్చింది. నేను ఏదో మామూలుగానే చెప్పాను. ఆ డైరీల విలువ నాకు తెలుసు. తల్లిదండ్రుల జ్ఞాపకాలు పిల్లలకి ఎప్పటికీ అమూల్యమైనవే. ఇవాల్టి నుంచి వాటిని మన దేవుడి గూట్లో పెడతాను. దేవుడితో పాటు వాటికి ఒక పువ్వు పెట్టండి అంది. అవును, తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఉపయోగించినవి దానంగా ఇచ్చిన ఇలా డైరీలు, ఉత్తరాలు, ఫోటోలు ఇవే నిజమైన జ్ఞాపకాలు. ముఖ్యంగా చేతి వ్రాత అక్షరాలు చూస్తే మనిషినే చూసినట్టుంటుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.